ఈవీఎం దాచిన నిజాలు. ఎస్, ఈవీఎం దాచిన నిజాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. దేశం విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి విజయాన్ని ఉతికారేసే నిజాలు బయటకొస్తున్నాయి. ఈవీఎంల హ్యాకింగ్, ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ గాల్లో ఆరోపణలు చేస్తే నిజానికి ఎవ్వరూ నమ్మేవారు కాదేమో. కానీ ఇప్పుడు బలమైన ఆధారాలు బయటకొచ్చాయి. ఒళ్ళు గగురు పొడిచే వాస్తవాలు బయటకొచ్చాయి. పోలింగ్ ఓట్లకు, కౌంటింగ్ చేసిన ఓట్లకు మధ్య భారీగా అదనపు ఓట్లు వచ్చి చేరిపోయాయి. ఇదంతా ఈవీఎంలకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అన్నది ఈవీఎంలకే తెలియాలి. అది కాదు పాయింట్. ఇటు పోలింగ్, అటు కౌంటింగ్ మధ్య ఓట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఎందుకు కనిపిస్తున్నాయన్నదే పాయింట్. మరోవైపు ఈసీ పనితీరు ఎలా ఉంటుందో ఏపీలో ఎన్నికల సమయంలో మన కళ్లతో మనమే చూశాం కదా. ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఈసీ వ్యవహరిస్తున్న తీరు ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈవీఎంలలో అదనంగా వచ్చి చేరిన ఓట్లపై పోలింగ్ ముగిసిన 21 రోజుల తరువాత ఈవీఎంలో 99